నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా కీలకమైన శాఖలు తీసుకున్నారు కీలకమైన వ్యక్తులు. మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఆ శాఖలో ఏ విధంగా పనిచేయాలి, ఆ శాఖలో ఉన్న లోపాలను సరిదిద్ది పరిపాలనను గాడిలో పెట్టి ప్రజలకు ఏం కావాలో చేయాలని ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు ఐటీ శాఖ, మానవ వనరులు అంటే విద్యాశాఖలోని అన్ని విభాగాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ గారు నిర్వహించనున్నారు. ఈవేళ పాఠశాలల్లో మరి నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంది. వాటిలో లోపభూయిష్టమైన అంశాలను గుర్తించి ప్రస్తుతం ఉన్న ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కంకణం కట్టున్నారు నారా లోకేష్ గారు. మరి పుస్తకాల పంపిణీ, విద్యా వసతి దీవెన, ఎక్కడ నిధులు ఆగిపోయాయి, నిధులు ఎంతమందికి రావాలి, ఎందుకు ఆగింది, ఇవన్నీ కూడా త్వరగా నిధులు చెల్లించాలి. వసతి విద్యా దీవెన కింద వెళ్లాల్సిన నిధులన్నీ కూడా తల్లుల ఖాతాలో పడాలని చెప్పి నారా లోకేష్ గారు సంకల్పంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒక సంవత్సరం కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులని ఆదేశించారు నారా లోకేష్ గారు. మరి నాడు నేడు పరంగా విద్యార్థులకు ఇచ్చిన బట్టలు కానీ, పుస్తకాలు కానీ, బూట్లు కానీ ఏమైతే వారు ఇచ్చారో దాంట్లో నాణ్యత ఎంత, నాణ్యత కూడింది ఇచ్చారా, లేకపోతే ఎలాంటి రాజకీయాల అవకాశం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నారా, విద్యార్థులు కూడా రాజకీయాల కోసం వాడిన పరిస్థితి ఏర్పడిందా అనే దాని మీద పూర్తిగా అధ్యయనం చేయనున్నారు నారా లోకేష్ గారు. కాబట్టి విద్యాశాఖల పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు వేయబోతున్నారు లోకేష్ గారు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఖచ్చితంగా సంవత్సరంలో మంచి ఫలితాలు విద్యాశాఖలో రాబోతున్నాయి. అదేవిధంగా పాఠశాలల్లో మెరుగైన వసతులతో పాటు ఉపాధ్యాయ వర్గానికి, సిబ్బందికి, ముఖ్యంగా పిల్లలకి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా పాఠశాలలు ఇవాళ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంకా ఏం చేస్తే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి మెరుగైన విద్యా బోధన జరుగుతుంది. అందుకే చంద్రబాబు గారు గవర్నమెంట్లో రాగానే మెగా డిఎస్సి ఫస్ట్ తొలి సంతకం పెట్టారు. మెగా డిఎస్సిలో 16,347 టీచర్ ఉద్యోగాలు, అంటే విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి అందుకని విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కూడా ఈ ఉపాధ్యాయులు ఎక్కడైతే చాలా మంది పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు, ఒక టీచర్ ఉన్నారు, పిల్లల స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి పిల్లలకి ఉపయోగపడే విద్యను అందించాలి, ఆయా స్కూల్స్లో సరిపడా ఉపాధ్యాయ వర్గం ఉండాలి అనే దాని మీద నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్కో జిల్లాకి దాదాపుగా 600 నుండి 700 మంది కొత్తగా ఉపాధ్యాయులు రానున్నారు. ఇదొక మంచి పరిణామం ఇది. కాబట్టి ఈ టీడీపీ ప్రభుత్వం ఆలోచించిన విధంగా సంవత్సరంలోపే విద్యారంగంలో మెరుగైన వసతులు, మెరుగైన మార్పులు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో మరి నారా లోకేష్ గారికి ఒక అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక ప్రభుత్వ పాఠశాల అన్నది ఒక దేవాలయంలాగా భావించి అక్కడ విద్యాబోధన అందించే విషయంలో ఉపాధ్యాయులు కూడా కీలకంగా నిబద్ధతతో పనిచేసేలా కొన్ని సవరణలు చేయబోతున్నారు నారా లోకేష్ గారు. ఇక ముందు విద్యారంగాన్ని మరి ఏ విధంగా అభివృద్ధి బాటలో పెడతారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్,
యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,